యథార్థమైన పరిచర్య చూసి తప్పకుండా ఈ పరిచర్యలో నేను కూడా కలిసి చేయాలి, వారితో పాటు ఉండాలి అని తప్పకుండా నేను రావాలి. దేవుని స్తోత్రం. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా బ్లెస్ అయ్యాను. దేవుడు నాకు కూడా తెలియని రీతిగా అద్భుతంగా సహాయం చేస్తున్నాడు. అది ఎలాగంటే బ్రదర్ మీద ఉన్న అభిషేకమే మాలో కూడా పనిచేస్తుంది, మీ అందరిలో కూడా పనిచేయను కాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించింది కాక. 3 months బ్యాక్ నేను జాండీస్తో సఫర్ అయ్యాను. సో నేను రామనగర్ నుంచి వచ్చాను. 3 months బ్యాక్ నేను జాండీస్తో చాలా సఫర్ అయ్యానండి. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు జాండీస్ అనేది 16 points ఉందండి, మీరు చాలా క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు, మీరు ఇమీడియట్గా అడ్మిట్ అవ్వాలి, ఎటువంటి సిచ్యువేషన్ అయినా మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది, మీరు ఇమీడియట్గా అడ్మిట్ అవ్వాలని చెప్పారు. నేను ఇక్కడ మన నియర్ బై విజయ హెల్త్ కేర్ సికింద్రాబాద్లో నేను జాయిన్ అయినప్పుడు మా హస్బెండ్తో చెప్పారంట 50-50 ఛాన్సెస్ బతకచ్చు, ఏమైనా అవ్వచ్చు, ఎందుకంటే ఆల్రెడీ 16 points ఉన్నాయి కాబట్టి చాలా క్రిటికల్ ఉందనేసి. సో ఆ రోజు 2 days నేను ఐసీయూలో ఉన్నాను. ఐసీయూ నుంచి మళ్ళీ నన్ను నార్మల్ దాంట్లోకి వేసిన తర్వాత కూడా పాయింట్స్ పెరుగుతూ వచ్చినాయి, కానీ ఇక్కడ కూడా తగ్గడం అనేది జరగలేదు. సో అటువంటి స్టేజ్లో మేము డైలీ కూడా దేవుడిని నమ్ముకొని, యాజ్ అ హిందూ అయినప్పటికీ కూడా నేను దేవుని పట్ల చాలా నమ్మకంతో చిన్నప్పటి నుంచి కూడా పెరుగుతున్నాను కాబట్టి మేరీ సిస్టర్ యొక్క వాక్యాలతో మేము ఎంతగానో బలపడి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము. సో నేను ఇమీడియట్గా మేరీ సిస్టర్కి మా కుటుంబం అందరూ కూడా ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకోవడం, సిస్టర్ కూడా మమ్మల్ని బలపరిచే విధంగా హాస్పిటల్కి వచ్చి మా కోసం ప్రేయర్ చేశారు. సో దేవుడు గొప్పగా మమ్మల్ని దీవించి నాకు ప్రేయర్ అయిన తర్వాత 10 points వచ్చింది, నాకు 16 points నుంచి 10 points వచ్చింది. ఆ తర్వాత క్రమక్రమంగా ఈరోజు నేను 0.1% దగ్గర ఉన్నానండి. ఇంకొక పాయింట్ తక్కువ అయితే కనుక నాకు టోటల్ జాండీస్ కూడా తక్కువ అవుతుంది. సో ఒక్క పాయింట్ కూడా దేవుడు నాకు త్వరలోనే తప్పకుండా క్యూర్ చేస్తారన్న పూర్తి నమ్మకం విశ్వాసంతో ఈరోజు నేను ముందుకు వచ్చి సాక్ష్యం చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అమ్మ కూడా చాలా చేశారు. నా బిడ్డని అంత ఇదిలో ఉండేటప్పుడు నేను చాలా ఏడ్చాను అనమాట. ఏడ్చేటప్పుడు దేవుడిని ఒప్పుకున్నాను, నేను వస్తాను తండ్రి తప్పకుండా సరే వచ్చానండి. దేవుడిని నా బిడ్డని కాపాడడానికి చాలా చేస్తాను. నా పేరు అంకుర్ రాజు. దేవుడు ఆత్మీయంగా నేను సేవ చేస్తున్నాను. నేను కూడా మరి వాక్యాలకి సహవాసం ద్వారా నేను బలపడుతున్నాను. మరి పాస్టర్ గారు మనల్ని ఎంతో ఎంకరేజ్ చేయడము, పరిచయలో మా పరిచయ కొరకు కూడా వారు ప్రార్థన చేయడము, మరి ఈ విధంగా చేస్తున్నారు. ఇచ్చి పరిచయ కొరకు ఇలాగా మరి ఎంకరేజ్ చేయడం ఇది చాలా నాకు ఆశీర్వాదకరము, పరిచయకు జీవనకరము, మాకు మాదిరికరం అని నేను చెప్తున్నాను. మరి ఈ విషయంలో మేము కూడా గారు మీ కొరకు మా దగ్గర ప్రార్థనలో చేస్తున్నాను. వెంబడే వినోద్ మన కిరణ్ పాస్టర్ ఫోన్ చేసి నటరాజ్కు అన్ని అంటే పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి ప్రేర్ చేశాడు. ప్రేర్ చేయగానే నాకు తొందరగా హీల్ అయిపోయింది. నాకు నేను స్పెషల్గా సాక్ష్యం చెప్పాలని చెప్పి మా బాబు విశేష్, మా అన్న కొడుకు విశేష్ కుమార్ డిగ్రీలో మంచి పాస్ అయ్యాడు. ఆయన చాలా డల్గా ఉండే, కానీ దేవుడు చర్చ్లో మేము రెగ్యులర్గా వస్తాం వలన పాస్టర్ అమ్మ మా ఫ్యామిలీ గురించి చాలా ప్రార్థిస్తున్నారు. మా ఇద్దరు చాలా అద్భుతాలు నడుస్తుంది. ఇంకో సాక్ష్యం మా ఇమేష్ వర్మ అని బయటనగర్లో ఉంటాడు. వాళ్ళ అమ్మకు 2 months కింద ఫ్రాక్చర్ అయిన ఉండే, అంటే పాస్టర్ కింద ప్రేయర్ రిక్వెస్ట్ పంపించినాము. మంచిగా అయిపోయింది. వాళ్ళ మధ్యలో ఉన్నాడు అడ్వకేట్ ఇమేష్ వర్మ గారు. నార్మల్ అయిపోయింది. దేవుడికి వందనాలు.